Welcome to our channel. Today our topic is power series. So, ఈ రోజు థీరం ఏంటంటే y డబల్ డాష్ మైనస్ x ఇంటూ y డాష్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ y ఈక్వల్ టు 0 ఇన్ పవర్స్ ఆఫ్ x. ఇది మనం ఈరోజు ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో చూడండి క్వశ్చన్ లో. ఇదే కదా, y డబల్ డాష్ మైనస్ x ఇంటూ y డాష్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ y ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 గా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చేశాను, ఈ ఈక్వేషన్ ని అంటే మన క్వశ్చన్ లో ఇచ్చిన ఈక్వేషన్ ని దేంతో కంపేర్ చేశానంటే ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేశాను. చూడండి, y డబల్ డాష్ ప్లస్ p ఆఫ్ x ఇంటూ y డాష్ ప్లస్ q ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు 0 దీంతో కంపేర్ చేశాను. కంపేర్ చేసినప్పుడు ఏమవుద్ది, y డబల్ డాష్ ఓకే. చూడండి, ఇక్కడ p ఆఫ్ x వాల్యూ ఎంత, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కదా, మరి q ఆఫ్ x స్క్వేర్. ఈ రెండింటిని కంపేర్ చేసి రాసుకున్నాను. ఇక్కడ చూడండి, p ఆఫ్ x అంటే మైనస్ ఎక్స్, q ఆఫ్ x అంటే x స్క్వేర్. ఇవి రెండు చూస్తే మనకి బోత్ ఆర్ అనలిటిక్. p ఆఫ్ x అండ్ q ఆఫ్ x రెండు కూడా అనలిటిక్ అనమాట అట్ x ఈక్వల్ టు 0. అనలిటిక్ అంటే మనకి ఫంక్షన్స్ అనేవి ఇక్కడ p ఆఫ్ x q ఆఫ్ x రెండు కూడా ఫంక్షన్సే కదా, ఇవన్నమాట ఇన్ఫినిటీ అవ్వకూడదు. దే హ్యావ్ టు బి డిఫైన్డ్. వాటికి ఒక వాల్యూ అంటూ ఉండాలి, ఇన్ఫినిటీ మాత్రం అవ్వకూడదు. ఈజీగా చెప్పాలి అంటే ఇన్ఫినిటీ అవ్వకూడదు. ఓకేనా? మనకి దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. సో ఇన్ఫినిటీ కాకుండా వేరే వాల్యూ ఏదైనా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ p ఆఫ్ x q ఆఫ్ x రెండు కూడా మనకి x ఈక్వల్ టు 0 దగ్గర అనలిటిక్ అయ్యాయి. సో ఈ x ఈక్వల్ టు 0 అన్నది ఆర్డినరీ పాయింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఆ సొల్యూషన్ ఏంటంటే ఇదే, y ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ x ప్లస్ a2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ a3 ఇంటూ x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఇదన్నమాట సొల్యూషన్. సో దీన్ని సింపుల్ గా ఎలా రాసానంటే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. చూడండి, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది ఎంత వరకు, n వరకు. సో అందుకే ఇన్ఫినిటీ వరకు ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. సో n ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ అనమాట. 0 నుంచి ఇన్ఫినిటీ ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది. సో దీన్ని ఎలా రాశాను, a0 కాబట్టి an x పవర్ n అనమాట. ఇక్కడ n వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అలా వెళ్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీన్ని సెకండ్ ఈక్వేషన్ గా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x. ఏమవుద్ది అప్పుడు, y డాష్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది కాన్స్టెంట్ అలానే ఉంటది an అన్నది. ఇది ఎలా ఉంది, మనకి డిఫరెన్షియేషన్ తెలుసు కదా. డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు x పవర్ n ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో అదే ఇక్కడ రాశాను అనమాట. మళ్ళీ అగైన్ దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఏమవుద్ది, n ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ ఏ పవర్ an అన్నది కాన్స్టెంట్ కాబట్టి అలానే రాశాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ n కూడా కాన్స్టెంట్ కాబట్టి అలానే రాశాను ఇక్కడ. ఇది మళ్ళీ ఎలా ఉంది, ఏ పవర్ n ఫార్ములాలో ఉంది, కాకపోతే ఇక్కడ n ప్లేస్ లో n మైనస్ 1 వచ్చింది అంతే. సో n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 అనమాట. అర్థమవుతుంది కదా ఇది ఎలా వచ్చిందో. నెక్స్ట్ చూద్దాం. చూడండి, y వచ్చేసింది, y డాష్ వాల్యూ తెలిసింది, y డబల్ డాష్ వాల్యూ తెలిసింది. సో దీన్ని స్టార్టింగ్ మన యొక్క ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. క్వశ్చన్ ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేసాను. చేస్తే ఏమొచ్చింది ఇక్కడ, y డబల్ డాష్ అంటే ఇదన్నమాట వాల్యూ, మైనస్ ఎక్స్ ఇంటూ వై డాష్ వాల్యూ ఇదంతా, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇదంతా y వాల్యూ. సబ్స్టిట్యూట్ చేశాను అంతే జస్ట్. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేసరికి ఇది వచ్చింది. తర్వాత ఏం చేశానంటే ఈ స్టెప్ లో చూస్తే ఈ ఫస్ట్ టర్మ్ ని యాజ్ ఇట్ ఈజ్ రాశాను. కానీ సెకండ్ టర్మ్ లో చూడండి, ఈ ఎక్స్ ని లోపలికి తీసుకుని వెళ్ళాం. అర్థమవుతుందా? సిగ్మా లోపలికి తీసుకుని వెళ్తే ఏమవుతుంది, ఈ ఎన్ ఈ కాన్స్టెంట్లు అలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ n మైనస్ 1 కదా, ఈ ఎక్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు కదా.
మనకి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఏంటి? ఏ పవర్ m ప్లస్ n. సో ఇక్కడ 1 ఉన్నట్టు ఇక్కడ -1 ఉంది. ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి x పవర్ n మిగులుతుంది అనమాట. అందుకే ఇక్కడ x పవర్ n వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ x² ని లోపలికి తీసుకుని వెళ్దాం. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఏమవుతుంది? n+2 అవుతుంది అనమాట. x పవర్ n+2 అవుతుంది. దట్స్ ఇట్. తర్వాత చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ x పవర్ n ఉంది కదా, ఈ మిగతా 2 టర్మ్లు కూడా x పవర్ n లోకి వచ్చే విధంగా చేయాలి. అర్థమవుతుందా? మొత్తం ఈ అన్ని టర్మ్స్ x పవర్ n లో ఉండాలమ్మా. ఇది ఆల్రెడీ ఉంది, సో మనం ఇది చేంజ్ చేయక్కర్లేదు. కానీ ఈ టర్మ్ ని చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏం పెడతాము? అందుకే n ప్లేస్ లో ఏం పెడితే మనకి x పవర్ n వస్తుంది? n ప్లేస్ లో n+2 పెడితేనే కదా అప్పుడు +2 -2 క్యాన్సిల్ అయిపోయి మనకి n ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ఇక్కడ n ప్లేస్ లో n+2 పెట్టాను. అంతే, n ప్లేస్ లో n+2. ఎక్కడ n ఉందో, ఇక్కడ ఎక్కడైతే n ఉందో ఆ ప్లేస్ లో అన్నిటిలో కూడా n+2 పెట్టేశాను. అప్పుడు వచ్చింది ఈ టర్మ్. ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను, ఎందుకంటే మనం చేంజ్ చేయక్కర్లేదు దీన్ని. సో అలానే రాసేసాం. తర్వాత చూడండి, ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ మరి n ప్లేస్ లో n-2 పెట్టాలి, ఎందుకంటే ఆ -2 ఈ +2 క్యాన్సిల్ అయిపోయి x పవర్ n మిగులుద్ది. సో అందుకే n ప్లేస్ లో ఏం పెట్టాను? -2 పెట్టాను అంతే. చూడండి, ఎక్కడ n కనిపించినా ఇక్కడ అక్కడ -2 పెట్టేశాను. సో అలా వచ్చిందనమాట ఈ స్టెప్. నెక్స్ట్ ఏం చేస్తామంటే స్టెప్ లో ఈ 2ని ఇటు పంపిస్తాం. ఏమవుద్ది? ఇక్కడ +2 అయితే -2 అవుద్ది కదా ఇటు వచ్చినప్పుడు. తర్వాత ఇది అలానే రాస్తాము. ఇక్కడ చూడండి, n+2 - 1 ఎంత? 1 వస్తుంది. తర్వాత ఈ 2 క్యాన్సిల్ అయిపోయి x పవర్ n ఇక్కడ మిగులుతుంది. సో ఇది అలానే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, n ఈక్వల్ టు ఈ -2 నటు పంపిస్తే ఏమవుద్ది? +2 అంటే జస్ట్ 2 వస్తుంది మనకి. తర్వాత ఇక్కడ ఈ -2 ఈ +2 క్యాన్సిల్ అయిపోయి x పవర్ n మిగులుద్ది. అదే ఇక్కడ రాసాను అంతే. చూడండి, ఇటు పంపించిన 2, తర్వాత పవర్ లో కూడా అంతే. ఇటేమో 2ని పంపించాను, +2 అయింది. 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ x పవర్ n మిగిలాయి. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు 3 x పవర్ nలే కదా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాను? n ఈక్వల్ టు 2 - 2 ఏమవుద్ది? 0 కదా. సో ఉన్నదంతా యాజ్ ఇట్ ఈజ్ రాశాను. దీన్ని అలానే రాశాను. ఇక్కడ చూడండి, 0 + 2 ఏమవుద్ది? 2 కదా. సో అది రాశాను అంతే. ఇక్కడే మార్చాను, ఇవే మార్చాను ఈ స్టెప్ లో, అంతకు మించి ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి. ఇక్కడేమో 1 నుంచి, ఇక్కడేమో 2 నుంచి. సో మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఇది 0 అప్లై చేయండి. n ప్లేస్ లో 0 పెట్టండి. ఈ టర్మ్ కి n ప్లేస్ లో 0 పెట్టాను, ఏమవుద్ది? 0 + 2 ఇంటూ 0 + 2 0 + 1 x పవర్ 0. తర్వాత 1 అప్లై చేశాను. ఈ టర్మ్ కి మళ్ళీ 1 అప్లై చేశాను. అప్పుడు ఇది వచ్చింది. తర్వాత దీన్నేమో 2 అప్లై చేయకుండా 2 నుంచి ఈ టర్మ్ కే 0 అప్లై చేశాను, 1 అప్లై చేశాను. తర్వాత 2 నుంచి మళ్ళీ నార్మల్ సిరీస్ గా రాసుకున్నాను అనమాట. ఎందుకు రాసుకున్నాను నేను చెప్తాను. ఫస్ట్ 2 నుంచి నార్మల్ గా సిరీస్ రాస్తాను, 2 నుంచి ఇన్ఫినిటీ వరకు. తర్వాత దీన్ని చూడండి, ఈ టర్మ్ కి 1 నుంచి స్టార్ట్ అయింది కదా, అందుకు 1 అప్లై చేశాను అంతే. 2 నుంచి మళ్ళీ నార్మల్ సిరీస్ గా రాసేసాను. తర్వాత దీన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఎందుకు అలా 2 నుంచి సిరీస్ ఇలా ఉంచేసానంటే, ఇప్పుడు ఈ మూడిట్లకి 2 కామన్ తీయొచ్చు కదా, 2 కామన్ గా ఉంటుంది ఈ మూడిట్లని 2 కామన్ తీయొచ్చు కాబట్టి అలా రాశాను అనమాట. దీనికైతే 0 1 అప్లై చేస్తాను, 2 నుంచి సిరీస్ రాస్తా. దీనికైతే 1 అప్లై చేసా, 2 నుంచి సిరీస్ అలానే రాస్తాను. తర్వాత ఇది అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంచాను అంతే. ఇప్పుడు చూడండి, వీటిని నెక్స్ట్ స్టెప్ లో సింప్లిఫై చేస్తాం. ఏమవుద్ది? ఏ 0 + 2 2 అవుతుంది నెక్స్ట్ స్టెప్ లో. తర్వాత 0 + 2 ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 1, 2 1s 2 కదా. ఇది ఎలాగో x పవర్ 0 అంటే 1 కదా వాల్యూ. తరువాత a3 ఇక్కడ సాల్వ్ చేస్తే 3 ఇంటూ
2 అంటే 3 2 6 అవుద్ది. ఎక్స్ పవర్ 1 ప్లస్ ఇక్కడ చూడండి ఇది అలానే ఉంచేసాను. నెక్స్ట్ ఇదేమవుతుంది a1 ఇంటూ ఎక్స్ అంటే a1x అవుతుంది. సో ఇవి ఏం సాల్వ్ చేయక్కర్లేదు అంతే. ఇవే అంటే ఈ టర్మ్ ఇది సింప్లిఫై చేస్తాను నెక్స్ట్ స్టెప్ లో. చూడండి వచ్చింది సింప్లిఫై చేసిన తర్వాత చెప్పాను కదా 6 వచ్చింది 2 సింప్లిఫై చేస్తే ఈ స్టెప్ వస్తుంది మనకి. ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు 2a2ని అలానే రాసాను ఇక్కడ. ఇక్కడ చూస్తే ఇక్కడ 6a3x ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ -a1x ఉంది. సో ఈ రెండిట్లో మరి ఈ రెండు టర్మ్లో నేను x కామన్ తీయొచ్చు కదా. సో నేను ఇక్కడ x కామన్ తీసాను. కామన్ తీస్తే ఏమవుద్ది 6a3 a1 ఇంటూ x. సో ఈ మిగతా 3 టర్మ్లో ఇక్కడ ఇలా రాసేసుకున్నాను. మిగిలిపోయిన 3 టర్మ్లు అర్థమవుతుందా ఇక్కడ రాస్తాను. తర్వాత స్టెప్ లో ఏం చేశానంటే ఈ 2a2ని అలానే రాశాను. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకున్నాను. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ మీరు సరిగ్గా చూస్తే ఈ సిగ్మా కామన్ గా ఉంది. సిగ్మా n/0 to infinity కామన్ గా ఉంది. x పవర్ n కామన్ గా ఉంది కాబట్టి మూడిట్లో చూడండి x పవర్ n ఉన్నాయి. సో అది కామన్ తీసేసా. కామన్ తీస్తే మిగతా పార్ట్ అంతా కూడా రాసేసాను అనమాట. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాం. అర్థమవుతుందా. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ అన్నది ఐడెంటిటీ అన్నమాట. సో ఏం చేస్తాము దీని యొక్క కాన్స్టెంట్ టర్మ్స్, ఈ ఈక్వేషన్ యొక్క కాన్స్టెంట్ టర్మ్ ఏది ఈక్వేషన్ లో చెప్పండి. ఇదే కదా కాన్స్టెంట్ టర్మ్. అండ్ ఆ కాన్స్టెంట్ టర్మ్స్ నెక్స్ట్ ఎక్స్ నుంచి దాని యొక్క అన్ని పవర్స్ యొక్క కాన్స్టెంట్స్, దాని యొక్క కోఎఫిషియన్స్ అన్నమాట. ఈ ఎక్స్ యొక్క కోఎఫిషియన్స్ ని మళ్ళీ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటిని కూడా మనం జీరోకి ఈక్వేట్ చేయాలి. సో అదే చేశాను ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది కాన్స్టెంట్ టర్మ్ 2a2 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది a2 అన్నది 0 కదా, అంటే 2 అటు వెళ్ళిపోతే 0 ఇంటూ 2 0. తరువాత ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఇదైతే కాన్స్టెంట్, ఇది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఇది తీసుకున్నాను 6a³ a1 6a3 a1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ a1 అటు పంపిస్తే -a1 అటు వెళ్తే +a1 కదా. సో a1 అన్నమాట. a3 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుద్ది 1/6 ఇంటూ a1 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు x పవర్ n యొక్క కోఎఫిషియంట్ ని తీసుకున్నాను. అర్థమవుతుందా. 0కి ఈక్వేట్ చేశాను. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఈ మైనస్ టర్మ్ అంతా అటు వెళ్తే ప్లస్ఏ కదా అవుతుంది. సో దాని వైపుకి పంపించాను అనమాట. నెక్స్ట్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనమాట. నెక్స్ట్ ఈ an+2 ఇటు ఉంచాను. ఈ టర్మ్ అటు పంపిస్తే అంటే ఇక్కడ ఇంటూ చేస్తుంది ఈ an+2తో. ఇటు వెళ్తే డివిజనే కదా చేస్తుంది. సో అందుకే డినామినేటర్ లో రాశాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి n వాల్యూ ఏమై ఉండాలంట 2 లేదన్నా 2 కన్నా ఎక్కువ ఉండాలి. సో అందుకే 2 నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఒకవేళ n వాల్యూ 2 అయితే n ఈక్వల్ టు 2 అయితే ఇప్పుడు n ప్లస్ లో 2 పెట్టండి ఏమవుద్ది 2 + 2 a2 + 2 ఈక్వల్ టు 2a2. చూడండి n ప్లేస్ లో ప్రతి చోట 2 పెట్టేస్తే ఈ స్టెప్ వచ్చింది ఇక్కడ. అప్పుడు ఏమవుద్ది a2 + 2 అంటే 4 2a2 అలానే రాశాను. 2 నుంచి 2 తీసేస్తే 0 కదా. ఇది 2 + 1 3 ఇంటూ 2 + 2 4 కదా, అందుకే 3 ఇంటూ 4 అనమాట. ఇక్కడ 2 ఇంటూ a2 అంటే మనకు వాల్యూ ఏంటి ప్రీవియస్ స్టెప్ లో మనం చూసుకోండి a2 వాల్యూ అంతా 0. సో అదే ఇక్కడ అప్లై చేశాను 2 ఇంటూ 0 -a0/12. అప్పుడు ఏమవుద్ది ఇక్కడ 0 -a0 అంటే -1/12 a0 వచ్చిందనమాట. మరి 2 అప్లై చేసాము. ఇప్పుడు ఈసారి 3 అప్లై చేద్దాం. n ఈక్వల్ టు 3 తీసుకుంటే ఏమవుతుంది 3 + 2 a 3 + 2
3a3 minus a3 minus 2 by 3 plus 1 into 3 plus 2 n ప్లేస్ లో 3 పెట్టాను ఈసారి. చూడండి 3 plus 2 అంటే 5 కదా, అందుకే a5 ఈక్వల్ టు ఏమైంది 3 అలానే వేసాను. a3 అంటే మనం ఎంత వాల్యూ చూడండి, a3 అంటే వాల్యూ ఇదిగో a3 అంటే 1/6 ఇంటూ a1. సో అదే ఇక్కడ అప్లై చేశాను, వేసిన తర్వాత 3 టేబుల్ ఇది 1 టైం 2 టైమ్స్ క్యాన్సిల్, ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 20 వస్తుంది. 1/2 a1 ఇదిగో 1/2 a1 మైనస్ a1/20 వేసాను. నెక్స్ట్ a1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, సో మనకి ఇక్కడ అప్లై చేస్తే ఏమైంది మైనస్ 1/2 a1 బై చూడండి ఇక్కడ మైనస్ 1/2 a1/20 ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ 20 40 మైనస్ 40 a1 వచ్చింది అనమాట. మనకి ఇక్కడ a1 వాల్యూ తెలియదు ఇంకా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే n ఈక్వల్ టు 4 తీసుకున్నాను ఈసారి. 4 తీసుకుంటే ఎగైన్ ప్రతి n ఎక్కడుందో అక్కడ మనం 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి, ఇది 1 టైం క్యాన్సిల్, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్, అందుకే మైనస్ 1/3 a0 మైనస్ a2 అంటే వాల్యూ అంత 0 బై ఇక్కడ 5 6 30 వేసాను. సో ఇక్కడ ఏమొచ్చింది a6 వాల్యూ ఏమొచ్చింది మైనస్ 1/90, 3 3 9 కదా, 3 ఇంటూ 30 ఎంత 90 a0. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అన్ని a0 a1 a2 ఎన్ని వాల్యూస్ కూడా మనం y అన్నదే కదా మనకి జనరల్ ఈక్వేషన్, అదే స్టార్టింగ్ లో రాసాం, అందులో అప్లై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అవన్నీ వాల్యూస్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇవన్నీ వాల్యూస్. అందుకే y ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x², ఇలా ఈ ఈక్వేషన్ అంతా రాసాను ఫస్ట్ ఈక్వేషన్. అందులో ఇప్పుడు చూడండి y ఈక్వల్ టు a0 అలానే రాసాను, a1x నేను ఇక్కడ చూస్తే a2 అంటే ఏంటి మనకి 0 కదా, a2 అంటే ఎంత 0, a3 అంటే 1/6 a1, a4 అంటే మైనస్ 1/12 a0, అలా a5 వాల్యూ a6 అలా వీటన్నిటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి a0 ప్లస్ a1 తర్వాత ఇది చూడండి మనకు వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది, అర్థమవుతుందా, దీని వాల్యూ ఏమవుతుంది 0. సో అందుకే నేను అది నెగ్లెక్ట్ చేస్తాను. తరువాత ఇది 1/6 a1 ఇంటూ x³ తరువాత ఇది మైనస్ 1/12 a0 x4 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/40 a1 x⁵, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ 1/90 a0 x⁶ అండ్ సో ఆన్. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ a0 కామన్ తీసాను, ఇక్కడ చూడండి a0 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 1 మైనస్ ఇక్కడ మళ్ళీ a0 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, సో మైనస్ 1/12 x⁴. తర్వాత మళ్ళీ a0 ఈ లాస్ట్ టర్మ్ 90 దగ్గర ఉంది, సో a0 కామన్ తీస్తే ఈ వాల్యూస్ ఉన్నాయి, ప్లస్ తర్వాత a1 కామన్ తీసాను, కామన్ తీస్తే చూడండి ఇక్కడ 1 ప్లస్ తర్వాత 1/6 అలా ఇవన్నీ వచ్చాయి అన్నమాట. 1/6 ఇంటూ x³ మైనస్ 1/40 x⁵ అండ్ సో ఆన్. ఈ అన్ని వాల్యూస్ a0 ని కామన్ తీసాము, ఇక్కడ a1 కామన్ తీస్తే ఇలా వచ్చింది. సో ఇక్కడ చూస్తే విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్, మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ ఇదనమాట. ఇక్కడ a0 a1 అన్నవి ఏంటి ఆర్బిటరీ కాన్స్టెంట్స్, hence it is proved. Thank you everyone. Please like, share and subscribe.